అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో విశాఖ నగరాన్ని ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ నెల 21న ప్రధాని విశాఖకు రానుండగా నేటి నుంచి ఈ నెల 21 వరకు విశాఖలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాలు నిషేధించారు పోలీసులు. ఈ నెల 19 నుంచి 21 వరకు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు సాధారణ వాహనాలకు అనుమతి నిషేధించారు. ఇక ఇప్పటికే నావల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు పోలీసులు. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనురాధ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనిలో ముఖ్యంగా వివిఐపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులందరూ కూడా విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు నుంచి కూడా 21వ తేదీ వరకు బీచ్ రోడ్ ని కంప్లీట్ గా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి బీచ్ రోడ్ లో ప్రైవేట్ వాహనాలు, సాధారణ వాహనాలు అన్నింటినీ కూడా అనుమతిని రద్దు చేస్తూ ఒక ప్రకటనని నగర పోలీసులు రిలీజ్ చేశారు. కేవలం ప్రోటోకాల్ వెహికల్స్ మాత్రమే 19వ తేదీ వరకు కూడా అలౌ చేస్తారు. 19వ తేదీ నుంచి ప్రధాన వేదిక నుంచి ఏదైతే ప్రధాని పాల్గొనే డయాస్ నుంచి ప్రధాన వేదిక ప్రాంగణం అంతా కూడా సాధారణ ప్రోటోకాల్ వెహికల్స్ అన్నింటినీ కూడా అనుమతి రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటికే నగర పోలీసులు ప్రకటన చేశారు. ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రాంతాన్ని విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ ప్రాంతం వరకు ప్రకటించారు. అక్కడెక్కడ కూడా డ్రోన్స్ ని ఎగరవేయకూడదు, అలాగే సాధారణ వాహనాలు ఆ రోడ్స్ లోకి రాకూడదు అని ఒక రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేటి నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని విశాఖ నగరంలో అమలు చేయబోతున్నారు. మొత్తం సిటీ అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని ఇప్పటికే అమలు చేస్తూ ఏదైతే ప్రత్యేక విభాగాలు ఇచ్చారో వాటి ద్వారా మాత్రమే సాధారణ పౌరులు ప్రయాణం చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులంతా కూడా వాళ్ళందరికీ కూడా రూట్ మ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్, పార్కింగ్, సెక్యూరిటీ వీటి విషయంలో ప్రత్యేక నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి ఈ రోజు నుంచి. ఇక 19వ తేదీ నుంచి ప్రోటోకాల్ వెహికల్స్ సైతం మాత్రం నిబంధనలు అమల్లో ఉంటాయని అటు పిఎం భద్రతా దళాలు, ఇటు నగర పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. దీంతో ఒక రూట్ మ్యాప్ ఏదైతే ఇప్పటికే డిజైన్ చేసి ఉంచారో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఇక్కడ నుంచి కూడా ఆ వెహికల్స్ అన్ని కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెక్యూరిటీ పరంగా పూర్తి భద్రతా ఏర్పాట్లను అయితే విశాఖ బీచ్ రోడ్ లో చేస్తా ఉన్నారు. దాదాపుగా రేపటి ఉదయం నుంచి కూడా బీచ్ రోడ్ అంతటినీ కూడా భద్రతా దళాలు తమ వలయంలోకి తీసుకుంటూ ఉన్నాయి. రైట్ అను, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.